తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కెప్టెన్ అంటే ఎలా ఉండాలి? త్యాగాలు చేసి మరీ జట్టును ముందుకు నడిపించాలి. తాను బ్యాటింగ్కి రాకపోయినా జట్టు విజయమే ముఖ్యమని నమ్మాలి. ఇప్పటికే జట్టు ప్రయోజనాల దృష్ట్యా ధోని, రాహుల్, గైక్వాడ్ లాంటి స్టార్ క్రికెటర్లు తమ రెగ్యులర్ ప్లేస్లో కాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో కిందకి వచ్చి హీరోలుగా నిలిచారు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. త్యాగాల సంగతి పక్కన పెడితే స్వార్థంగా ఆలోచిస్తూ ఒక చెత్త నిర్ణయం తీసుకున్నాడు. ఏదో చేద్దామని ఓపెనర్గా వచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన లక్నో మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్లుగా మార్ష్ వస్తారనుకుంటే ఆశ్చర్యకరంగా పంత్ మార్ష్తో ఇన్నింగ్స్ ఆరంభించాడు. గత సీజన్ నుంచి ఘోరంగా విఫలమవుతూ వస్తున్న పంత్ ఈ సీజన్లో దుమ్ము లేపడం ఖాయమనుకున్నారు ఫ్యాన్స్. తనలో ఏదో కొత్త బ్యాటింగ్ చూపించబోతున్నాడనేలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్కి వచ్చాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించడం గ్యారంటీ అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఎప్పటిలాగే పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతుల్లో 7 పరుగులే చేసి రన్అట్ అయ్యాడు. ఢిల్లీ లాంటి సాధారణ పేసర్ల బౌలింగ్ ఆడడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒక్క 4 మినహాయిస్తే క్రీజ్లో నిలబడి కాన్ఫిడెంట్గా ఒక్క షాట్ కూడా ఆడలేకపోయాడు. కెప్టెన్గా పంత్ తీసుకున్న ఈ నిర్ణయం అసలు వర్కౌట్ కాలేదు. అత్యాశకు పోయి జట్టును ముంచినట్టు తెలుస్తుంది. వాస్తవానికి పంత్ ఓపెనర్గా రావాల్సిన అవసరం లేదు. పంత్ ఓపెనర్గా కూడా ఎప్పుడు బరిలోకి దిగలేదు. తన ఫామ్ కోసం స్వార్థంగా ఆలోచించి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను గందరగోళం చేసి ఓపెనర్గా వచ్చాడు. పోనీ ఓపెనర్గా వచ్చి ఏమైనా ఆడాడా అంటే అది కూడా లేదు. ఓపెనర్గా పంత్ బాగా ఆడినా ఆడకపోయినా అసలు ఓపెనర్గా రావాల్సిన అవసరం లేదు. ఇండియన్ క్రికెట్ టీంలోకి త్వరగా రావాలనే ఆలోచనతోనే పంత్ ఓపెనింగ్ వచ్చాడనే కామెంట్స్ వస్తున్నాయి. టీమిండియా వికెట్ ఓపెనర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు పంత్ కూడా వీరికి గట్టి పోటీ ఇచ్చి భారత జట్టులోకి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడా అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఓపెనర్గా వస్తే పవర్ ప్లే గ్యాప్లో 4 షాట్స్ ఆడొచ్చు, కుదిరితే భారీ ఇన్నింగ్స్ ఆడొచ్చు అనే ధీమాలో పంత్ స్వార్థంగా ఆలోచించి బలవంతంగా ఫామ్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే టీమిండియాలో కాదు కదా, కనీసం ఐపీఎల్లో కూడా కొనసాగడం కష్టమే. ఇదిలా ఉంటే గత సీజన్లో లక్నో జట్టుకు ఓపెనర్లుగా ఆడిన మార్క్రమ్ జోడీ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇద్దరు కూడా విదేశీ సూపర్ స్టార్స్. అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమ తమ దేశాలకు ఓపెనర్లుగా బాగా రాణిస్తూ వచ్చారు. కానీ పంత్ మాత్రం వీరి మధ్యలో దూరి జట్టును గందరగోళం చేశాడు. పంత్ అవుట్ కావడంతో పాటు మార్క్రమ్, పూరన్ కూడా వరుసగా 3-4 స్థానాల్లో బ్యాటింగ్కి వచ్చి విఫలమయ్యారు. గత సీజన్లో కూడా అద్భుతంగా రాణిస్తున్న పూరన్ను 4వ స్థానంలో పంపి పంత్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ నిర్ణయం కూడా బెడిసికొట్టింది. ఒకవైపు పంత్ ఫామ్లోకి రాకపోగా పూరన్కు ఉన్న ఫామ్ పోయింది. మంచి జట్టు ఉన్న పంత్ మాత్రం పిచ్చి ప్రయోగాలు చేస్తూ జట్టును ముంచేస్తున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత పంత్ బ్యాటింగ్ స్థానం ఎలా ఉండబోతుందో చూడాలి.